శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారి ఇంట్లో నుండి ఈ శక్తి బయటకు పోతోంది. ఈ డిసెంబర్ 27, 28, 29వ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో ఇంత జరుగుతుందా అనేది తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అయితే మేషరాశి ఇంట్లో నుంచి అసలు ఏ శక్తి బయటకు పోతోంది, వీరి ఇంట్లో ఏం జరగబోతోంది, మేషరాశి వారు అసలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ శక్తి మీ ఇంట్లోంచి బయటకు వెళ్ళడం కారణంగా అసలు మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే చాలా వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారి గురించి మనం ఒకసారి చూస్తే గనుక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు అనేవి వీరు ఎప్పుడూ కూడా అందిస్తారు. జెలసీగా వీరు అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై ఒకరికి అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేవి ఈ మేషరాశి వారికి అయితే అస్సలు చేతగాని పని. మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల కోసం మేలునే కోరుకుంటారే తప్ప ఎవ్వరి కీడుని వీరు అస్సలు కోరుకోరు. అయితే మేషరాశి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం అందరూ శత్రువులుగా భావించే వ్యక్తులే చాలా ఎక్కువగా ఉంటారు. ఈ మేషరాశి వారికి మంచి మనస్తత్వం ఉండడం కారణంగా చాలామంది మిత్రులను, శ్రేయభిలాషులను వీరు అయితే సంపాదించుకోగలుగుతారు. అలాగే మేషరాశిలో పుట్టిన వారికి స్వతంత్ర అభిప్రాయం కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇక మేషరాశిలో పుట్టిన వారు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషులు కూడా చాలా ఎక్కువగానే సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా ఉన్నటువంటి మేషరాశి వ్యక్తులను కొంతమంది చూసి వీరిని ఇష్టపడడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు అయితే మేషరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలను కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఈ మేషరాశి వారిపైన అనేక రకాల కుట్రలను పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి అవ్వచ్చు. కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మేషరాశి వారు తమ తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా ఈజీగా తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పికొట్టగలిగే సామర్థ్యం అనేది మేషరాశి వారిలో చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు మేషరాశి వారిలో చాలా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మేషరాశి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వలన కావచ్చు, వీరు గతంలో మోసపోయే ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధకు గురి చేస్తూ ఉంటాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ 27, 28, 29వ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వస్తోంది. అంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారు అయితే ఎన్నో రకాల ఇబ్బందులను చాలా కాలంగా ఎదుర్కొంటూ సమస్యలను ఎదుర్కోవడానికి కారణం కూడా వీరి ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీనే. అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి అయితే ఇప్పుడు బయటకు వస్తోంది. ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే తప్పకుండా పొందుతారు. మేషరాశి వ్యక్తులకి నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా వీరి జీవితం పైన పడుతుంది. ఇక మనిషి పైన ప్రతికూల ప్రభావాలను అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుందనే సామెత మీరు వినే ఉంటారు. అటువంటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అలాంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇక మేషరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదుర్కొని ఉన్నారు. ఇక ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో
మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతో మాట్లాడినా మనస్సులో మాత్రం ఏదో తెలియని బాధ, ఎప్పుడు కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూనే వస్తోంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మేషరాశి వారి జీవితంలో ఈ డిసెంబర్ 27, 28, 29వ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్న ఒక ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక సమస్యలు ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా వేదనకు గురి చేస్తాయి. ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో కూడా జరుగుతూనే ఉండేది. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. ఈ డిసెంబర్ నెలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి. గతంలో మీరు ఎంతోమందికి సహాయం అనేది చేశారు, అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తున్నాడు, అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని నింపుతున్నాడు. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం లభిస్తోంది. ఎందుకంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవాళ్ళు కూడా అపార్థం చేసుకుంటారు. అందరూ కూడా గొడవలకు దిగుతారు. ఏ పని చేసినా సక్సెస్ కాదు, ఎవరు కూడా లెక్క చేయరు. దీనంతటికీ కారణం కూడా నెగటివ్ ఎనర్జీనే. అయితే మేషరాశి జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఇప్పుడు బయటకు వెళ్ళిపోతోంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు మీ ఇంట్లో ఈ ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. అదేంటి అని అంటే గనుక మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనుక వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనే ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, విరిగిన చైర్లు, అలాగే విరిగిన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఇటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉండడం కారణంగా నెగటివ్ ఎనర్జీ అనేది అక్కడే వ్యాపించి ఇల్లంతా కూడా స్ప్రెడ్ చేస్తుంది. కాబట్టి మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. మీ ఇంట్లో ఏవైనా విరిగిన వస్తువులు ఉంటే గనుక వాటిని వెంటనే బయటపడేయండి. ఇక అదేవిధంగా మేషరాశి వారు ఒక పరిహారం కూడా చేసుకోవాలి. ఈ పరిహారం చేస్తే మీకు ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు. ఈ పరిహారం ఏంటి అంటే గనుక ఒక ఆదివారం రోజున చేయాల్సి ఉంటుంది. మేషరాశి వ్యక్తులు చేయాల్సిన పని ఏంటంటే కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కలబంద మొక్కను మీ ఇంట్లోకి తెచ్చుకొని ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అనేది ఆ కలబంద మొక్క లాక్కుంటుంది. ఇక ఏం చేయాలి అంటే కలబంద మొక్కను బాగా శుభ్రం చేసి దానికి గంధం, కుంకుమ, పసుపుతో బొట్లు పెట్టి అలంకరించాలి. ఈ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి పైన వేలాడదీయాలి. ఇలా చేస్తే గనుక నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఈ కలబంద మొక్కనే బయట నుండి నెగటివ్ ఎనర్జీని లాక్కునేస్తుంది, మీ ఇంట్లోకి రాకుండా ఆపేస్తుంది. కాబట్టి ఈ కలబంద మొక్కను వెంటనే మీ ఇంటికి తెచ్చుకొని ఇలా కడితే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. నరదృష్టి అనేది ఏమాత్రం కూడా మీ పైన పడదు. చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయనేది. మేషరాశి వారు మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పూజించండి. ఒక సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.